అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 21వ వచనము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దానిని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. మోషే ఇశ్రాయేలీలతో యొర్దాను యువతలన ఈ మాటలు చెప్తూ వస్తున్నాడు. ఇశ్రాయేలీలు హోరేబు నుండి సాగి దేవుడైన యెహోవా చెప్పినట్లుగా వారు అమోరీల మన్యపు మార్గమున కాదేషునకు వచ్చారు. వచ్చినప్పుడు యెహోవా వారికి ఇచ్చుచున్న అమోరీల మన్యమునకు వారు చేరగా అప్పుడు యెహోవా వారితో ఈ మాటలు చెప్పమని మోషేకి చెప్పినప్పుడు మోషే ఈ మాటలు చెప్తూ వస్తున్నాడు. యెహోవా ఈ దేశమును మీకు అప్పగించెను. మీ పితరుల దేవుడైన యెహోవా సెలవిచ్చినట్లుగా దానిని స్వాధీనపరచుకుము, భయపడకుము, అధైర్యపడకుమని చెప్పారు. అప్పుడు వారందరూ ఆయన యొద్దకు వచ్చి మనం ముందుగా ఒక వేగుల వారిని పంపిద్దాము, వారు అక్కడున్న ప్రదేశం అంతయు చూసి త్రోవను కూడా మనకు తెలియజెప్తారు, మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా వారు చెప్తూ వచ్చారు. ఆ మాట మంచిదనుకొని 12 మంది మనుషులను పంపించారు. వారు తిరిగి మన్యమునకు పోయి ఎష్కోలు లోయ వచ్చి దానిని వేగులు చూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకొని అక్కడ ద్రాక్ష పళ్ళ అడలను చేతపట్టుకొని ఇద్దరు మోసుకొని ఒక అడను వచ్చినట్లు చూసి అది మంచి దేశం, మంచిది, అది మన యొద్దకు తీసుకొని వచ్చిన మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశం మంచిదని తెలియజెప్పిరి. అయితే వెళ్ళనొల్లక వారు ఆ మాటకు తిరగబడిరన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్నత దేహులు, మనము వాళ్ళని జయించలేము, మనం అక్కడికి వెళ్ళలేము, మనం వాళ్ళ కంటికి ఎలా ఉన్నాము, మిడతల వలె ఉంటాము అని చెప్పినప్పుడు అప్పుడు మోషే ఏం చెప్తున్నాడంటే, చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి, మీకు ముందుగా నడుచుచున్న మీ దేవుడైన యెహోవా కన్నుల ఎదుట ఐగుప్తులో మీకు చేసినట్లుగా ఆయన మీ పక్షమున యుద్ధము చేసి ఆ మార్గమున మిమ్మల్ని నడిపించి మీ దేవుడైన మీ యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని మిమ్మల్ని నడిపించును, మీకు త్రోవ చూపించి మీ గుడారము వేయి స్థలం వరకు మీకు సిద్ధపరచినట్లు ఆయన రాత్రి అగ్నిస్తంభముగా పగలు మేఘస్తంభముగా ఉండి మీ ముందుగా నడుచునని యెహోవా మోషే వారిని బలపరిచిన సందర్భంలోనిది. కాబట్టి మన జీవితంలో కూడా ఎంతో శత్రువు మనకు ఎంతో ఉన్నత దేహులుగా ఉన్నప్పటికీ ప్రార్థన ద్వారా వాటిని మనం జయించగలము, వాటి నుండి మనం విడుదల పొందగలం. ప్రభు ఇచ్చు పాలు తేనెల దేశమును మనం స్వతంత్రించుకోగలం. ఆ రీతిగా ప్రభు సహాయం దయచేయను గాక. ప్రేమగల తండ్రి యేసయ్య కొందనాలు, ఈ దినమంతా సహాయం కొరకు నడిపించమని యేసు నామములో వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయ